నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు ఉమ్మడి జిల్లాలలో నిన్నటి నుంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి రెండవ సంవత్సర పరీక్షలు. జిల్లా వ్యాప్తంగా 29,296 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు పేర్కొన్న చిత్తూరు ఉమ్మడి జిల్లాల ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రఘుపతి. అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన తన భర్త సుబ్రహ్మణ్యంకు పెన్షన్ మంజూరు చేయాలి విన్నవించిన తవనంపల్లి మండలం అరగొండ ఏ గొల్లపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం భార్య లోకేశ్వరి. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిని భువన ఆత్మహత్య. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు డిమాండ్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో నిన్నటి నుంచి ఇంటర్మీడియట్ మొదటి రెండవ సంవత్సర పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 29,296 విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, మొదటి సంవత్సరం విద్యార్థులు 14,729 మంది విద్యార్థులు పాల్గొనగా, ద్వితీయ సంవత్సరం 14,550 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. చిత్తూరు ఉమ్మడి జిల్లాల ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రఘుపతి ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, మొత్తం జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నా పేరు రఘుపతి, చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి. అందరికీ తెలిసిన విషయమే, నిన్నటి నుంచి ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి జిల్లాలో ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర విద్యార్థులందరికీ కూడా పరీక్షలు ప్రారంభమైనాయి. మొత్తం మన జిల్లాలో చిత్తూరు జిల్లా విభజిత జిల్లా మాత్రమే ఇది. మన జిల్లాలో 29,296 మంది ఇంటర్ పరీక్షలు రాయబోతున్నారు. అందులో భాగంగా నిన్న 14,530 మంది పిల్లలు ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశారు. ఈ రోజు నుంచి సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాస్తారు. ఈ విధంగా మనకు ఫిబ్రవరి 23వ తారీఖు ప్రారంభమైనటువంటి పరీక్షలు మార్చి 24వ తారీఖు వరకు ఉంటుంది. అయితే ప్రధాన పరీక్షలన్నీ కూడా మార్చి 18వ తారీఖు కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఉన్నటువంటి స్పెషల్ పేపర్స్ ఉంటాయి కాబట్టి ఇది ప్రధానంగా మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయాలే. ఈ సంవత్సరం ప్రభుత్వం వారు విద్యార్థులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా చేయడం కోసం హాల్ టికెట్స్ని వాళ్ళే సొంతంగా డౌన్లోడ్ చేసుకున్నట్టుగా, మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నట్టుగా మనమిత్ర యాప్ అని ఒక సౌకర్యాన్ని కల్పించి ఆ యాప్ ద్వారా పిల్లలే సొంతంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. అందువల్ల పరీక్షలకు సంబంధించినటువంటి ఫీజులకు సంబంధించినటువంటి ఒత్తిడులు పిల్లల మీద లేకుండా పోయింది. అదేవిధంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో మన జిల్లాలో 50 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 50 పరీక్షా కేంద్రాల్లో 50 మంది సిఎస్లు, 50 మంది డిఓలు, 6 స్క్వాడ్లు, 2 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, డిఈసి మెంబర్లు, ఇలా వీళ్ళందరూ పర్యవేక్షణలో జరుగుతుంది. మరియు అన్ని 50 కేంద్రాల్లోనూ మనకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడింది. ఈ సీసీ కెమెరాల యొక్క ఫుటేజ్ అంతా కూడా రాష్ట్ర కార్యాలయము మరియు మన జిల్లా కార్యాలయం కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. పరీక్షా కేంద్రాల్లో కూడా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలిగించుకునే కోసం తాగునీరు అయితేనేమి, లైటింగు, ఇవన్నీ కూడా ఆర్టీసీ వాళ్ళు కూడా మనకు సహకరించి బస్సులు కూడా మనకు టైం ప్రకారం నడుపుతున్నారు. సో ప్రభుత్వం వారు ఏమేమి చేయాలో అన్ని పనులు పిల్లలకు సౌకర్యంగా అన్ని పనులు చేసి పెడుతున్నారు. పిల్లలు ఎటువంటి ఒత్తిడి లేకుండా సౌకర్యంగా పరీక్షలు రాసి సక్రమంగా మంచి ఫలితాలను సాధించాలని జిల్లాధికారిగా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చెప్పేసాను. చిత్తూరు జిల్లాలో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ 14,729 మంది పిల్లలు పరీక్ష రాస్తున్నారు. అదేవిధంగా సెకండ్ ఇయర్ పిల్లలు 14,550 మంది పిల్లలు పరీక్ష రాస్తున్నారు. అంటే మొత్తం మన జిల్లాలో ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులు 29,279 మంది విద్యార్థులు మన చిత్తూరు జిల్లాలో పరీక్షలు రాస్తున్నారు. సో వీళ్ళందరికీ నా తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పరీక్షా సమయం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు. ప్రతిరోజు పిల్లలు 8:30 పరీక్ష హాల్ కాడికి చేరుకోవాలి. 8:30 నుంచి 9 వరకు పిల్లల్ని లోపలికి అలో చేస్తారు. 9 తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చి కంగారు పడకూడదు కాబట్టి అందరు పిల్లలు కూడా 8:30 లోపల పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కోరుతున్నాను. ఫస్ట్ ఇయర్ అంత అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన తన భర్త సుబ్రహ్మణ్యంకు పెన్షన్ మంజూరు చేయాలని తవనంపల్లి మండలం అరగొండ ఏ గొల్లపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం భార్య లోకేశ్వరి విన్నవించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో అనారోగ్యం కారణంగా చేసిన శస్త్రచికిత్స కారణంగా చేతులు, కళ్ళు చచ్చుబడిపోయిందని వాపోయారు. అప్పటి నుంచి ఏ పని చేయటం లేదని,
పిల్లల పోషణ కష్టతరంగా మారిందని కరీటి పర్యంతమయ్యారు. తనకు పెన్షన్ మంజూరు చేయాలని అనేక సార్లు వినతి చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. 3 ఆడపిల్లలు 1 కుమారుడిని పోషించడం ఇబ్బందికరంగా ఉందన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తనకు పెన్షన్ వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇదిలా ఉండగా వీరి పరిస్థితి గురించి తెలుసుకున్న సామాజిక సేవకులు పార్థసారథి నాయుడు చిత్తూరు ప్రెస్ క్లబ్కు వచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. వారి కుటుంబ పోషణార్థం తమ వంతు సాయంగా 10,000 ఆర్థిక సహాయం అందించారు. వివరాలకు సుబ్రహ్మణ్యం నంబర్ 9963776643ను సంప్రదించాలని విన్నవించారు. వీళ్ళు మధ్యలో ఉన్నారు. వీళ్ళకి 3 బిడ్డలు. అతను హ్యాండిక్యాప్డ్. అతను ఏ పరిస్థితి ఏమి చేయలేని పరిస్థితుల్లో కొందరు ముఖ్యమైన వాళ్ళు దాన్ని గమనించి నా దృష్టికి తెస్తే నేను వెంటనే వచ్చి వారికి నా సహాయంగా 10,000 రూపాయలు దానం చేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ పరిస్థితి నిజంగా నేనే చూస్తే నాకే దారుణంగా ఉంది. ఈరోజు ఒక బిడ్డను సాకాలంటేనే ఎంతో బాధ. దాంట్లో తండ్రి హ్యాండిక్యాప్డ్. ఈ అమ్మ బిడ్డలను చూస్తుందా లేదా ఏదైనా పని చేస్తుందా, అతన్ని చూసుకుంటుందా, బిడ్డను చూసుకుంటుందా, చాలా ఘోరంగా ఉంది. ఇటువంటిది వీళ్ళు చెప్పిన వాళ్ళు నాకు చెప్పిన వాళ్ళు వాళ్ళ పేరునంత వద్దు. వాళ్ళు నిజంగా అందరూ చాలా మంచోళ్ళు. కారణం ఏంటంటే యథార్థాన్ని ప్రజల మనిషికి తెచ్చినారు కాబట్టి వాళ్ళకందరికి కూడా నేను నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అదేవిధంగా చాలా మంది గవర్నమెంట్ సంధించి వాళ్ళకు పింఛను ఈ గవర్నమెంట్ ఇప్పుడు అమౌంట్స్ కొన్ని జాగాల్లో లక్షలు ఇస్తూ ఉన్నారు చంద్రబాబు గారు. అది కూడా వాళ్ళు నేరుగా వచ్చి ఎన్క్వైరీ చేసి వాళ్ళ పరిస్థితి చేసి గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు వచ్చి ఎన్క్వైరీ చేసి కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి వాళ్ళకు సహాయం చేసి ఆ 3 బిడ్డల్ని ఆమెను కాపాడతానని కోరుచు వాళ్ళకి భగవంతుడు సౌకర్యంగా చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. నాకు పెన్షన్ రావడం లేదు. మా భార్య ఆర్థిక సహాయం కోసం ఇప్పుడు 10 లక్షల దాకా అప్పు చేసుకుంటుంది నాకు ఆపరేషన్ అన్నిటికీ. బిల్లులన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో గత ప్రభుత్వంలో జరిగింది. నాకు ఇది ఆపరేషన్, మా పాప మీద అత్యాచారము గత ప్రభుత్వంలో జరిగింది. న్యాయమే జరగట్లేదు. ఇది పోతే నాకు మా భార్య చేసిన అప్పులకి ఇంటి మీద అందరూ వచ్చి ఇంటికి తాళాలు వేస్తున్నారు. మాకు ఏదైనా గవర్నమెంట్ తరఫున ఏదైనా సహాయం కోరుతారని, సహాయం అందించగలుగుతారని గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని, ఇంతకుముందే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలిసాము. సంక్రాంతి రోజు అర్జీలు ఇచ్చాము, కానీ ఏం ప్రయోజనం లేదు. పెన్షనే లేదు. ఏదైనా చేయగలుగుతారని నాకు ఇంకా ప్రాధాయపడి అందరినీ మీకు పాదాభివందనాలతో కోరుకుంటున్నాను సార్. మా బిడ్డ కూడా అయితే వెళ్ళిపోయింది. ఈ బిడ్డను మేమే సాగుకుంటున్నాము. మా భార్య వల్ల ఒక్కదాని వల్ల కష్టపడటం కాలేదు సార్. ఎమ్మెల్యేను కలిసాము. ఆఖరికి విజయవాడ కూడా వచ్చాను సార్. నేను సీఎం ఆఫీస్ దగ్గరకు కూడా వచ్చాను. ఎమ్మెల్యే సార్ మాకు మా సర్పంచ్ గారు ఏదో ఒక 20,000 సహాయం చేశారు అప్పట్లో స్టార్టింగ్ లో. కాదని చెప్పట్లేదు. ఆయన కూడా అప్పు లెక్కన ఇచ్చారు. ఆయనకి మళ్ళీ ఇవ్వాలా. ఈ విధంగా ఎవరైనా సహాయం చేస్తారని మన సీఎం గారిని కూడా ఇంటి దగ్గర సంక్రాంతి రోజు కలిశాను. అన్ని అవుతుందన్నారు. మా వికలాంగుల అధ్యక్షుడు కూడా చెప్తానే ఉన్నాడు, కానీ ఏమీ జరగలేదు. సద్దన్నా ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందిన మన తిరుపతి నగరం ఈ రోజు తన 896వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. క్రీస్తు శకం 1130 ఫిబ్రవరి 24న గోవిందరాజస్వామి టెంపుల్ నిర్మాణంతో అగ్రహారంగా ప్రారంభమైన తిరుపతి కాలక్రమేణా మహానగరంగా రూపుదిద్దుకుంది. రామానుజాచార్య ఆశీస్సులతో రామానుజపురంగా మొదలై నేడు ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా వెలుగొందుతోంది. క్రీస్తు శకం 1130 ఫిబ్రవరి 24న శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్ నిర్మాణంతో అగ్రహారంగా ప్రారంభమైన తిరుపతి కాలక్రమేణా మహానగరంగా రూపుదిద్దుకుంది. రామానుజాచార్యుల ఆశీస్సులతో రామానుజపురంగా మొదలై నేడు ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా వెలుగొందుతోంది. కలియుగ దైవం వెంకటేశ్వర పాదసేవలో చిన్న అగ్రహారంగా ఆవిర్భవించిన తిరుపతి నేడు విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఎదిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం కృషితో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. తిరుపతిలో జన్మించడం ప్రతి ఒక్కరికి గర్వకారణం. ఇది ప్రతి తిరుపతి వాసి పండుగ. దైవమైన తిరుమల శ్రీవారి పాదాల చెంత జన్మించడమే జన్మజన్మల పుణ్యఫలం. అలాంటి పవిత్రమైనటువంటి తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని 896వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవాన్ని ఆత్మీయ మిత్రులు డిఎంసి భాస్కర్, హేమంత్ కుమార్ యాదవ్
ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా తిరుమల శ్రీవారి పాదాల చెంత మిత్రులంతా కలుసుకొని స్థానికులంతా కూడా ఇక్కడ స్వామివారికి టెంకాయలు కొట్టి భక్తులకు అన్నప్రసాద వితరణ చేసి అందరికీ కూడా తిరుపతిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీగా వస్తుంది. నేను ఒక స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగా ప్రతి సంవత్సరం కూడా వైభవంగా చేయండి. తిరుపతి అంటేనే నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ప్రతినిత్యం కూడా స్వామివారి వైభవోత్సవాలు, కళ్యాణోత్సవాలతో, ఉత్సవాలతో బ్రహ్మాండ నాయకునికి పైన కొండపైన తిరుపతిలో ఉత్సవాలు జరుగుతుంటాయి. అలాంటి తిరుపతికి ఆవిర్భావ దినోత్సవానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే యాదవులకు ఆది గురువుగా ఉన్నటువంటి ఆ పెద్దవారు శరభయ్య యాదవ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని మేము గతంలో కూడా కోరడం జరిగింది. శరభయ్య గారికి తిరుమల తిరుపతి దేవస్థానానికి విడదీయరాని అనుబంధం ఉన్నది. దయచేసి మన చరిత్ర భవిష్యత్ తరాల వారికి తెలియాలి, యువతరానికి తెలియాలంటే మన పూర్వీకుల్ని, మన సంపదని, ఎందుకంటే వాళ్ళు చేసిన సేవలు, శరభయ్య యాదవ్ గారు లాంటి మహనీయులు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారికి ఎంతో అనుబంధం ఉంది, విడదీయరాని అనుభవం ఉంది. అలాంటి వారి విగ్రహాలను కూడా వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని చెప్పని కోరుకుంటూ, తిరుపతికి సంబంధించి ఈరోజు 896 సంవత్సరాలు పూర్తి చేసుకొని 897వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు ఈ ఉత్సవాన్ని ఘనంగా కూడా శ్రీవారి పాదాల చెంత డిఎం భాస్కర్ కానీ, హేమంత్ కానీ, వాళ్ళ మిత్ర బృందం కానీ అందరూ కూడా ఘనంగా కూడా ఈ తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని భారీ ఎత్తున కూడా నిర్వహించుకుంటూ ఈరోజు స్వామివారి చెంత ఈరోజు టెంకాయలు కొట్టి ఆయన ప్రార్థించడం జరిగింది. తిరుపతి అభివృద్ధి చూస్తే మొదటి నుంచి కూడా మీరు చూస్తే పంచాయతీ స్థాయి నుంచి కూడా ఏదైతే మున్సిపాలిటీ కానీ నగరపాలక సంస్థ ఇప్పుడు ఉంది, రాబోయే రోజుల్లో గ్రేటర్ తిరుపతిగా అభివృద్ధి చెందడమే కాకుండా ఈ ప్రాంతంలో నివసించే వ్యక్తులందరూ కూడా లక్షలాది యాత్రికులు వచ్చే వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళందరి ఆదరాభిమానాలను చూరుకునే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే శరభయ్య యాదవ్ విగ్రహాన్ని ఈ తిరుమలలో ప్రతిష్ఠించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా మొన్న కూడా ఈ యొక్క కమిటీ స్థానికులందరూ కూడా కలిసి అక్కడికి వెళ్ళి జేఈఓ గారిని కూడా సంప్రదించి ఏదైతే మన యొక్క చైర్మన్ గారితో కూడా సంప్రదించి మాట్లాడడం జరిగింది. వెంటనే కూడా త్వరలో కూడా శరభయ్య యాదవ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించే విధంగా ముఖ్యమంత్రి గారికి మళ్ళా విజ్ఞప్తి చేసి అది అందరి ఆకాంక్ష, స్థానికులందరి యొక్క ఆకాంక్ష, అది నెరవేర్చే దిశగా కూడా కృషి చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ నేను యాదవ కార్పొరేషన్ చైర్మన్ అయిన మొట్టమొదటి తీర్మానమే శరభయ్య యాదవ్ విగ్రహం పెట్టాలని కూడా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అదేవిధంగా తిరుపతి అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని కోరుకునేది ఒకటే, ఏ రాజకీయ పార్టీలు ఉండొచ్చు లేదా వివిధ సంఘాలు ఉండొచ్చు, అందరూ కూడా ఇక్కడ మనం జీవనం సాగిస్తా ఉన్నాం. మనమందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మరింత కఠినతరం చేయాలని ఆలోచనతో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు సీఎంగా స్వర్ణ దేవాలయం, అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ తరహాలో తిరుమలలోనూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చే ఆలోచన శుభ పరిణామమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిబంధనలను మరింత కఠినతరం చేయాలని చెప్పని ఏదైతే మన అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో అమలు చేస్తున్నటువంటి చట్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకురావాలని చెప్పని ఒక ప్రణాళికను తయారు చేస్తున్నామని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడాన్ని శ్రీవారి భక్తులుగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానండి. ఎందుకంటే తిరుమల శ్రీవారికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెలకట్టలేని స్థిర చర ఆస్తులున్నాయండి. అదేవిధంగా స్వామివారి ఆభరణాలు అపారమైనటువంటిది. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నుంచి నేటి వరకు ఎన్నో వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి కిరీటాలు, బంగారు ఆభరణాలు ఉన్నాయి. అదేవిధంగా శ్రీవారి భక్తులు భగవంతునికి సమర్పించే ప్రతి పైసాకు కూడా జవాబుదారీతనంగా ఉండాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇది ఇప్పుడు ఏదైతే మనము అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో ఉన్నటువంటి చట్టాన్ని టీటీడీలో ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన టీటీడీ చట్టం ప్రకారం
ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ఇక్కడ కొన్ని చట్టాలు చేయబడినవి. ఎందుకంటే ఈరోజు బోర్డు చైర్మన్లు కానీ సభ్యులు కానీ నియమించాలంటే ప్రభుత్వము చొరవతో ఇక్కడ నియామకం జరుగుతుంది. కానీ అక్కడ ఏదైతే సిక్ గురుద్వారా చట్టం ప్రకారం శిరోమణి గురుద్వారా ప్రబంధ్ కమిటీ SGPG అనే ఒక చట్ట ప్రకారం అక్కడ వాళ్ళని ఎవరైతే సిక్కు ఓటర్లు ఉన్నారో వాళ్ళు కమిటీ చైర్మన్ ని సభ్యులని అక్కడ అమృత్సర్ లో గోల్డెన్ టెంపుల్ లో ఎన్నుకోవడం జరుగుతా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాత్ర కూడా చాలా నిమిత్త మాత్రంగా ఉంటుంది స్వర్ణ దేవాలయంలో. ఇక్కడ మనము ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి బోర్డు ఉంటుంది, తద్వారా నిర్వహణ, పరిపాలన, ప్రభుత్వ పర్యవేక్షణ అంతా కూడా ఉంటుంది. సో అదేవిధంగా విరాళాలు కూడా అక్కడ గోలక్కు ఆస్తుల నిర్వహణ స్వతంత్రంగా చట్టబద్ధమైనటువంటి ఆడిట్ ఉంటుంది. మనకు హుండీ ద్వారా వచ్చే విరాళాలు, ట్రస్టులు రాష్ట్ర చట్టాల ప్రకారం, అదేవిధంగా ఆడిట్ మరియు ఆర్థిక నియంత్రణ అనేది రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటాయి. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పని, అదేవిధంగా అక్కడ వాళ్ళు సిక్కు రహత్ మర్యాద ప్రకారం అక్కడ ఆలయ సాంప్రదాయాలన్నీ కూడా జరుపుతూ ఉంటారు. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆగమ శాస్త్రాల ప్రకారం పూజా విధానాలు, కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి వాటి నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత ఆగమ సలహాదారులు ఉంటారు, అదేవిధంగా నిపుణులు ఉంటారు, అదేవిధంగా పెద్ద జీయర్, చిన్న జీయర్లు ఉంటారు. బోర్డులో దీని మీద ఒక చర్చ జరగాలి. ఆ తర్వాత చట్టబద్ధమైనటువంటి పరిపాలనా పరమైనటువంటి అంశాలను సమిష్టిగా చర్చించాలి. భక్తుల భావోద్వేగాలను కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా కఠినమైనటువంటి చట్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేయాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. తిరుపతిలో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్వహిస్తున్న MBU యూనివర్సిటీలో బీటెక్ డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని భువన ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. తిరుమల పట్టణంలోని సాయితేజ ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో ఉంటున్న ఆమె సోమవారం రాత్రి తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తిరుమల పట్టణంలోని సాయితేజ ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో ఉంటున్న ఆమె సోమవారం రాత్రి తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే ఆమెను నారావారిపల్లి హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతురాలు పొంగునూరు నియోజకవర్గంలోని మంగళంకు చెందిన విద్యార్థిని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని చంద్రగిరి CA సురేష్ కుమార్ తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. ఘటనపై హాస్టల్ యాజమాన్యం తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం అందించడం మరింత వివాదాస్పదంగా మారింది. హాస్టల్ వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ కూతురి ఆత్మహత్యపై న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. MBUలో జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వం స్పందించాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా మార్చురికి తరలించారు. ఇటీవలే MBU యూనివర్సిటీ నిర్వాహకులు మోహన్ బాబుపై స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కిడ్నాప్ కేసు నమోదు కావటం వివాదాస్పదం కావటం గమనార్హం. విద్యార్థిని ఆత్మహత్యపై ఆమె తండ్రి సురేందర్ రెడ్డి స్పందించారు. తన కుమార్తె ఎందుకు బలవన్మరణానికి పాల్పడిందో తెలియటం లేదని, 17 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చిందని, తమ కష్టాలు తీరుతాయనే ఆనందంలో ఉండగా ఇలాంటి విషాద ఘటన జరిగిందని కన్నీరు మున్నీరయ్యారు. నాకు 2 కుమార్తెలున్నారని, మొదటి కుమార్తె భువన కాగా రెండో అమ్మాయి హర్షిత అదే కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోందని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు వెంకటరమణారెడ్డి. నేను వాళ్ళ బాబాయ్ అవుతాను. తను చిన్నప్పటి నుంచి కూడా బాగా మెరిట్గా ఉండేది. 10th క్లాస్లో కూడా కానీ మంచి మార్క్స్ వచ్చాయి, టౌన్ టాపర్. తర్వాత కూడా కానీ ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. సరే ఇంక బీటెక్లో సీట్ వచ్చిందంటే మోహన్ బాబు యూనివర్సిటీలో జాయిన్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు 4th ఇయర్ అయిపోయింది. తనకు ఇన్ఫోసిస్ నుంచి కూడా కానీ జాబ్ ఆఫర్ రావడం కూడా జరిగింది. తనకు ఇంటి నుంచి కానీ మా నుంచి కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎలాంటి సమస్యలు లేవు. హెల్త్ పరంగా కూడా కానీ తనకు ఎలాంటి సమస్యలు లేవు. కానీ ప్రస్తుతం అయితే ఈ విధంగా హ్యాంగ్ చేసుకుందని చెప్పడంతో మేము అవాక్కయ్యాము. చాలా ఆశ్చర్యంతో, బాధతో రాత్రి నుంచి ఇక్కడ రావడం జరిగింది. కానీ అమ్మాయికి ఎటువంటి సూసైడ్ చేసుకునే అవసరం అయితే ఖచ్చితంగా లేదు. కాబట్టి ప్రభుత్వం వారు కానీ పోలీస్ శాఖ వారు సరైన కోణంలో దర్యాప్తు చేసి ఏం జరిగింది ఏమి అనేసి తెలియజేసి భవిష్యత్తులో ఎటువంటి వారు ఇలా అమ్మాయిలకు కానీ రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి వాళ్లకు సరైనటువంటి సెక్యూరిటీ కల్పించాల్సిందిగా కోరుతున్నాము.
ఈ అనుమానాలు కూడా కానీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఆధారపడి ఉంది. ఇలా జరగడానికి కారణాలు తెలుసుకొని ఆ కారణాలు అన్వేషించి ఆ కారణాలకు ఏమైతే జరిగిందో తెలుసుకుని సరైనటువంటి శిక్ష పడాలని కోరుతున్నాను. హాస్టల్లో జరిగింది సార్. పాప ఏ కాలేజీలో చదువుతుంది? మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తను ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్టల్లో ఒక పీజీలో తను చదువుతుంది సార్. ఏ విధంగా అంటే ఎప్పుడు జరిగింది, మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏ విధంగా? మాకు నిన్న సాయంత్రము జరిగింది, వాళ్ళు 7కి 8కి అని చెప్పారు. కానీ మాకు ఇన్ఫర్మేషన్ అయితే 9:30కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చాలా డిలేగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. మేము వచ్చింది అక్కడ నుంచి పొంగనూరు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 3 అవర్స్ తర్వాత వాళ్ళు మేము విధంగా ఎందుకు జరిగింది ఏమి అనేసి అడిగితే తర్వాత కూడా అప్పటికి కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ ఇవ్వలేదు. తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత పోలీసు వారు అర్ధరాత్రి 12-12:30 ప్రాంతంలో రావడం జరిగింది. వచ్చి వాళ్ళు కూడా కానీ ప్రాథమిక దర్యాప్తు చేయడం జరిగింది. మా దగ్గర స్టేట్మెంట్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి కొన్ని వారిని కూడా కానీ స్టేట్మెంట్ తీసుకొని పాపనైతే తిరుపతి మార్చరికి తీసి తరలించడం జరిగింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిని భువన ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. యూనివర్సిటీలో విద్యార్థులపై ఒత్తిడి, ఫీజుల దోపిడీ వంటి అంశాలపై ఇప్పటికే పోరాడుతున్న ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నేతలు ఈ మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్లు చేస్తున్నారు. రోజు రోజుకి మోహన్ బాబు యూనివర్సిటీలో ఆత్మహత్యలకు నిలయాలుగా మోహన్ బాబు యూనివర్సిటీ తయారవుతోంది. నిన్నటి రోజున ఎం భువన అదే మోహన్ బాబు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతోంది, సిఎస్సి కంప్యూటర్స్. ఆ అమ్మాయికి ఒక 2 నెలల క్రితమే ఇన్ఫోసిస్లో సంవత్సరానికి 9 లక్షల జాబ్ కూడా క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. కానీ నిన్నటి రోజున మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ హాస్టల్లో అమ్మాయి అనుమానిత స్థితిలో ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. దాదాపు 4 గంటల తర్వాత కూడా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయకుండా తల్లిదండ్రులే స్వయాన విద్యార్థికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితుల్లో చుట్టుపక్కల ఉన్న రూమ్ వాళ్ళని ఆ గదిలోకి వెళ్ళి చూడమని చెప్పే వరకు కూడా ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఎలా ఉండే పరిస్థితిలో తల్లిదండ్రులకు తెలియని పరిస్థితులు ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల పరిస్థితి తయారైంది. గతంలో కూడా చూసాం మనము, ఫీజుల దోపిడీ కానీ, విద్యార్థునిలా కిడ్నాప్ కానీ, లేకపోతే ఒక విద్యార్థినికి క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వస్తే ఆ విద్యార్థి దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా ₹1,00,000, ₹2,00,000 కట్టించుకున్న పరిస్థితి మోహన్ బాబు యూనివర్సిటీలో చూస్తూ ఉన్నాం. మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు వాళ్ళు ఉద్యోగం వచ్చి అమ్మాయిని డబ్బులు కట్టమని చెప్పి మానసిక ఒత్తిడికి గురి చేసిన వల్లే ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి కూడా మేము నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదో ఒక రూపాన ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా ఈరోజు సిబిఐ, సిఐడి లేకపోతే అనేక రకాల నిఘా వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి విషయాన్ని ఎందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళకపోతారని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎవరైతే ఎం భువన ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయిందో వాళ్ళు చాలా నిరుపేద కుటుంబం, వ్యవసాయ కుటుంబం, కూలి చేస్తే కూడా ఈరోజు బతలేని పరిస్థితుల్లో కష్టపడి మా అమ్మాయికి ఉద్యోగం కావాలా, ఉద్యోగం వచ్చిన తర్వాత మమ్మల్ని చూసుకుంటుందని చెప్పి సమయంలో వయసుకు వచ్చినటువంటి బిడ్డ ఈరోజు కళ్ళ ముందే ఇలా చనిపోతే తల్లిదండ్రుల యొక్క ఆక్రోశ కానీ, ఆవేదన కానీ, బాధ కూడా ఈ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం ఖచ్చితంగా చుట్టుకుంటుంది. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఖచ్చితంగా ఎం భువన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీ కూడా ₹25 లక్షల ఎక్స్‌రేషియో ప్రకటించాలి. వాళ్ళ కుటుంబంలో చదువుకుంటున్నటువంటి బిడ్డకి ఆమె ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఉచిత విద్యను అందించాలని చెప్పి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బండి చలపతి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. బీటెక్ 4th ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి నిన్నటి రోజున అనుమాస్పదంగా కూడా చనిపోవడం జరిగిందని. అది అనుమాస్పద మృతి కాదు, మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అరాచకాలు తట్టుకోలేక, లైంగిక విభజన తట్టుకోలేకే ఈరోజు ఆ విద్యార్థిని చనిపోయింది అనేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దశల వారీగా కూడా
మోహన్ బాబు యూనివర్సిటీలో అనేక మంది విద్యార్థులు కానీ అమ్మాయిలు కానీ చనిపోతూ ఉన్నారు. ఈ చనిపోయే దాని మీద కూడా ఈ ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ప్రభుత్వం స్పందించే ఆ యూనివర్సిటీ విద్యార్థికి ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, అక్కడ ఆడబిడ్డలు ఎందుకు సూసైడ్ చేసుకున్నారనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధుండి ఏ రోజైనా సరే మోహన్ బాబుని ప్రశ్నించదనేసి నేను అడుగుతూ ఉన్నా. వెంటనే ఆ యూనివర్సిటీ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలా, అదేవిధంగా మోహన్ బాబుని అరెస్ట్ చేయాలా. ఏదైతే భువన విద్యార్థికి అన్యాయం జరిగిందో ఆ విద్యార్థి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలనేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఆ తల్లిదండ్రులు ఈరోజు కూలీనాలు పని చేసుకొని గ్రామంలో ఉండి ఈరోజు బిడ్డను చదివించుకొని పై స్థాయికి వస్తుందనేసి ఆ యూనివర్సిటీలో చదివిస్తూ ఉంటే ఈరోజు విద్యార్థులు చనిపోయే విధంగా కూడా అక్కడ ప్రేరేపణలు చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఆ యూనివర్సిటీ గుర్తింపును కూడా రద్దు చేసి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలనేసి కోరుకుంటా ఉన్నాను. మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో లగడపాటి రాజగోపాల్, హీరోయిన్ రవీనా టాండన్, టీడీపీ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పాండిచ్చేరి విప్ ఆర్ముగంలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పుంగనూరు నియోజకవర్గం జన సైనికులు వీర మహిళలకు అండగా నిలిచేందుకు వారి జీవితాలకు కుటుంబాలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహోత్తర కార్యక్రమంలో భాగంగా నేడు చదర్ల గ్రామం నియోజకవర్గం జనసేన నాయకులు వేణుగోపాల్ రెడ్డి కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఐఏసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తను కొత్త తరం నాయకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని, అందులో భాగంగా నేడు పుంగనూరు నియోజకవర్గం జనసేన నాయకులు వేణుగోపాల్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆదర్శంగా చేసుకుని నియోజకవర్గంలోని కార్యకర్తల సమన్వయంతో పార్టీ సభ్యత్వం చేపట్టనున్నారని అన్నారు. అనంతరం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు సభ్యత్వం తీసుకోవడంతో వారికి వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, ఇప్పటిదాకా సభ్యత్వం కలిగిన కార్యకర్తలకు ఏదైనా ప్రమాదం సంభవించినా వెంటనే 5 లక్షల వరకు వారికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. పుంగనూరు నియోజకవర్గం 25,000 సభ్యత్వాలు నమోదు చేసి మొదటి స్థానంలో నిలుపుతామని అన్నారు. కుల మతాలకు అతీతంగా పార్టీ సిద్ధాంతాలతో ముందుకు వెళ్తున్నామని, జనసేన పార్టీ నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. దాదాపు 25,000 పైచిలకు క్రియాశీలక సభ్యత్వాలు చేయించడానికి పట్టణ మరియు మండల నాయకులు జన సైనికులు ముందుకు వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కుటుంబంలో మేము ఇంతమంది ఉన్నామని చెప్పుకోగలిగే ఒక కార్యక్రమం ఇది. అంటే మనం బలాన్ని ప్రతిపక్షానికి చూపించగలిగేది ఒక కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయి కలిపి మనపరచాలని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. పోయిన సంవత్సరం మనకి ఎన్ని చేయగలిగారో చూశారు. కానీ ఈ సంవత్సరం అందరికి 10 ఎక్కువగా మనం సభ్యత్వం చేసి మన యొక్క బల నిరూపణ చేసుకోవాలి. మన పుంగనూరు నియోజకవర్గంలో మన కుటుంబంలో అన్నదమ్ముల మధ్య చిన్న ఉండొచ్చు మాట పట్టింపులు, ఇవన్నీ అవి ఒక కుటుంబంలో ఎలాగ సమస్యపోతాయో అదే విధంగా మనం సమస్యపోవాలి. అంతేగాని వాటిని ఎక్కడో బయటకు తీసుకువచ్చేది మనం మాట్లాడేది ఎప్పుడు చేయలేదు, చేయకూడా. ఎందుకంటే కుటుంబం 4 గోడల మధ్యలో జరిగే వ్యవహారం మనం ఎప్పుడు రోడ్లో పెట్టకూడదు. అదే పవన్ కళ్యాణ్ గారి నినాదం కూడా. మనం ఎప్పుడు మన పార్టీ సిద్ధాంతాలను తప్పి ఎక్కడ మాట్లాడకూడదు. నాకేదో పదవులు రాలేదని చెప్పేసో లేకపోతే వేరే విధంగా అంటున్నారని చెప్పేసో మనం బయట పోయి రోడ్డు ఎక్కామంటే మన కుటుంబం పరుగు తీసుకెళ్ళి రోడ్లో పెట్టేట్లు అవుతుంది. అది జనసేనే కాదు, నా ఉద్దేశం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మనం ఎక్కడ కూడా చేయకూడదు, ఏది మాట్లాడకూడదు. మనం ఒకే ఒక కుటుంబం. జనసేనలో ఎవరి నాయకత్వాన్ని వాళ్ళు నిర్దేశించినా సరే మనం ఆ నాయకత్వంలో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. దానికోసం నేను ఒక కార్యకర్తగా, ఇప్పుడు నేను లీడర్గా మాట్లాడలేదు, మీలాగే ఒక కార్యకర్త ఈరోజు నేను ఆ కార్యకర్తగానే చెప్తున్నాను. నేను మీకు ప్రతి ఒక్కరం ఏ అధినాయకత్వం ఎవరినైతే నిర్ణయిస్తారో వారి అడుగుజాడల్లో మనం నడిచి ఖచ్చితంగా మన జనసేనని పుంగనూరులో బలపరచాలి. ఇది నా ముఖ్య ఉద్దేశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
చిత్తూరు ఉమ్మడి జిల్లాలలో నిన్నటి నుంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి రెండవ సంవత్సర పరీక్షలు. జిల్లా వ్యాప్తంగా 29,296 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు పేర్కొన్న చిత్తూరు ఉమ్మడి జిల్లాల ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రఘుపతి. అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన తన భర్త సుబ్రహ్మణ్యంకు పెన్షన్ మంజూరు చేయాలి విన్నవించిన తవనంపల్లి మండలం అరగొండ ఏ గొల్లపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం భార్య లోకేశ్వరి. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిని భువన ఆత్మహత్య. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.